హరే కృష్ణ. పూర్వజన్మలో ద్రౌపది పేరు నళిని. ఈమె నలమహారాజు యొక్క కూతురు. ఈమె మంచి భర్త కావాలని ఘోరమైన తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమవుతాడండి. పరమశివుడు కనిపిస్తే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు కదండి. పైగా మంచి భర్త రావాలని తపన కూడా చాలా ఎక్కువగా ఉండడంతో నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని ఇలా 5 టైమ్స్ అడుగుతుందండి. ఎలాంటి భర్త కావాలని శివుడు అడగగా, చాలా ధర్మాత్ముడు, చాలా అందగాడు, చాలా యోధుడు, యుద్ధ విద్యలో నైపుణ్యం కలవాడు. అబ్బబ్బా, ఇలా ఒక్కటేంటంటే ప్రపంచంలో ఉన్న మొత్తం మంచి లక్షణాలన్నింటి లిస్టు చెప్పేసి అవన్నీ ఉన్న భర్త కావాలి అంటుంది. ఇన్ని ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఒక్కడిలోనే ఉండాలంటే ఇంపాసిబుల్ కదండి. సో నువ్వు ఎలాగో 5 సార్లు భర్త కావాలి, భర్త కావాలని అడిగావు కాబట్టి ఈ గుణాలన్నీ 5గురు వ్యక్తులలో ఉండేట్టుగా డివైడ్ అయ్యి 5గురు భర్తలు నిన్ను వివాహం చేసుకుంటారు అని వరమిస్తాడు శివుడు. కానీ ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితులు బట్టి ఒక రాజు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకునే ఆచారం ఉన్నది కాబట్టి నీకు ఈ కోరిక నెక్స్ట్ జన్మలో నెరవేరుతుంది అంటాడు. అందువల్లే ద్రౌపది నెక్స్ట్ జన్మలో 5గురు భర్తలని, పాండవులని వివాహం చేసుకోవడం జరుగుతుంది. విషయం భగవంతుడికి, ధర్మానికి, భగవద్భక్తులకి సంబంధించింది అయినప్పుడు వాటిల్లో తప్పులు వెతకడం, ప్రతిసారి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఇలాంటివన్నీ రాక్షస గుణములండి. ఏదైనా డిఫరెంట్గా అనిపించి డౌట్ వస్తే దాన్ని ఒక గురు పరంపరలో ఉన్న వారి దగ్గర నుండి తెలుసుకోండి. అంతేగాని శాస్త్రాలను తప్పు పట్టకూడదు.